హరితాంధ్ర కోసం అడుగేద్దాం, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదాం. పర్యావరణ ప్రేమికుడు, ప్రకృతి సంరక్షకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం ఎంఆర్ఓ కార్యాలయం నందు హరితాంధ్రప్రదేశ్ మిషన్లో భాగంగా మొక్కలు నాటారు రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. కిలో చూడండి సార్. చేతులు పెట్టకండి, చేతులు పెట్టకండి. ఏమంటే వీళ్ళు లాగమని గురువు రాగండి అన్న అన్నారా మీరు పక్కన అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కాన్సెప్ట్తో ఈరోజు మన రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో కోరుకొండలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులో మనం మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ యొక్క క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రలో భాగంగా 1,00,000 మొక్కలు రాజానగరం నియోజకవర్గంలో నాటాలని సంకల్పించాం. మొక్కలు ఆల్రెడీ తీసుకొచ్చి గాదరాడ్లో మా స్వగృహం దగ్గర పెట్టాము. వాతావరణ అనుకూలం లేక ఈరోజు వేయడానికి సరిపోవట్లేదు. రేపు నుంచి మొదలుపెట్టి ఈ 1,00,000 మొక్కలు కూడా మన రాజానగరం నియోజకవర్గంలో పెంచడం జరుగుతుంది. అంటే గతంలో మొక్కలు వేశారు కానీ దాని పర్యవేక్షణ, దాని రక్షణ, దానికి కావలసినటువంటి నీరు కానీ లేదా భద్రత కానీ సక్రమంగా చూడకపోవడం వల్ల ప్రతిసారి వేసిన మొక్కలన్నీ కూడా చచ్చిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం వేయబోయే మొక్కలన్నీ కూడా ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళకి అనుసంధానం చేసి మొక్కలు ఖచ్చితంగా పెంచే విధంగా, దానికి క్వార్టర్లీ వన్స్ ప్రతి 3 నెలలకు ఒకసారి దాని మీద మళ్ళీ ఇన్స్పెక్షన్ చేసి మొక్కలు సక్రమంగా పెరుగుతున్నాయా లేదా అనే విధంగా కూడా పర్యవేక్షణ చేసే విధంగా చర్యలు తీసుకుంటానికి ప్రణాళిక సిద్ధం చేసాం. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న చెట్లన్నీ నరికేశారు. రోడ్డు పక్కన ఉన్న చెట్లన్నీ కూడా నరికేయడం జరిగింది. ఆయన ఎక్కడికి ఏ మీటింగ్కి వెళ్ళాలన్నా, ఏ ప్రదేశానికి వెళ్ళాలన్నా, చివరికి నేల మీద కాకుండా హెలికాప్టర్ ద్వారా వెళ్ళాలన్నా సరే మొక్కలు తీసేయడం, చెట్లు నరికేయడం, పరదాలు పెట్టుకోండి మాత్రమే వారు వెళ్ళేవారు. ఆ విధంగా చెట్లన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. అంతటితో కాకుండా ఆయనకి చెట్లు అంటే విరక్తి అనుకుంటాను బహుశా. ఈ యొక్క ఏదైతే అటవీ శాఖ ఉందో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు నర్సరీని పెంచుతూ ఉంటారు. మొక్కలు పెంచి అడవుల్లో వేయడానికి కానీ, రైతులకు కానీ, ప్రజలకు కానీ, ప్రభుత్వ స్థలాల్లో కానీ వేయడానికి వాళ్ళు మొక్కలు పెంచుతూ ఉంటారు. కానీ ఇప్పుడు నర్సరీలో స్టాక్ అని చూస్తే 0 ఉంది. అంటే దానికి ఏ విధమైన బడ్జెట్ కేటాయించకుండా మొక్కలు తయారు చేయడానికి, నర్సరీని ప్రిపేర్ చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఆపేశారు. అంటే ఈ చెట్లు ఉండడం అనేది ఆయనకి ఇష్టం లేదన్నట్టుగానే మనకి కనిపిస్తుంది పరిస్థితి. కానీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర. ప్రతి మనిషి ఏడాదికి ఒక చెట్టు నాటితేనే కానీ ఈ యొక్క పొల్యూషన్ అనేది కంట్రోల్ అవ్వదు, మనకు కావాల్సిన మనుషులకు కావాల్సిన ఆక్సిజన్ రాదు అని చెప్పి చెప్తుంది జరుగుతుంది.
నేను కూడా మన రాజానగరం నియోజకవర్గంలో సుమారు 3,60,000 మంది ప్రజలు ఉన్నారు. ఈ 3,60,000 మంది నిమిత్తం ఈ 5 ఏళ్ళలో 15 లక్షల మొక్కలు మేము పెంచి ఇక్కడ యొక్క వాతావరణాన్ని ఒక పొల్యూషన్ నుంచి రక్షించి ప్రజలకు మంచి ఆక్సిజన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను